నమస్కారం. రైతు పక్షం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. హెచ్ఎంటీవీ నిన్నటి నుంచి దాదాపు ఒక 15 రోజుల పాటు రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాల మీద కీలకమైనటువంటి ప్రైమ్ టైంలో చర్చను చేపట్టింది. ప్రధానంగా రైతులకి భూమి దగ్గర నుంచి, భూసారం దగ్గర నుంచి నీటి వసతి, నీటి నిల్వ, నీటిని ఏ మేరకు వాడుకోవాలి, అలాగే ఎలాంటి వ్యవసాయ పద్ధతులు అనుసరించాలి, వాటికి మార్కెటింగ్ ఎట్లా, ఇలా అన్ని సమస్యలు A to Z అన్ని సమస్యలకు సంబంధించి కూడా నిపుణులతో, అలాగే అభ్యుదయ రైతులతో, వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఈరోజు మనతో సుబ్రహ్మణ్య రాజు గారు, ప్రముఖ జియాలజిస్టు, వ్యవసాయ శాస్త్రవేత్త, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి రైతులకి దశాబ్దాలుగా మెలకువలు చెప్తున్నటువంటి సుబ్రహ్మణ్య రాజు గారు మనతో ఉన్నారు. అలాగే మల్లికార్జున రెడ్డి గారు, వృత్తిరీత్యా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ వ్యవసాయం మీద మక్కువతో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇటు హైదరాబాద్తో పాటు కరీంనగర్ సొంత జిల్లాలో కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఈ మధ్యనే సాక్షాత్తు ప్రధాని అభినందనలు అందుకున్నటువంటి యువ రైతు మల్లికార్జున రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. దీని మీద రైతుల నుంచి ప్రశ్నల్ని, సందేహాలని హెచ్ఎంటీ ఆహ్వానిస్తుంది. వాళ్ళందరూ వాటి సందేహాలన్నీ తీసుకునే ముందు, నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ప్రత్యేకంగా చౌడు భూములకు సంబంధించి తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల, అటు మహబూబ్ నగర్, ఇటు తాండూరు, ఇలా అనేక ప్రాంతాల్లో చౌడు నేలలు ఉన్నాయి. ఈ చౌడు నేలల్లో సమస్యలకి పరిష్కారం ఏ రకంగా, దాని మీద ఇవాళ చర్చను చేపట్టాం. చౌడు భూములకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా హెచ్ఎంటీవీకి కాల్ చేయొచ్చు. ఆ నంబర్ ఆల్రెడీ ఇక్కడ మీకు స్క్రోల్ అవుతుంటుంది. నిపుణులతో మాట్లాడే ముందు కొంతమంది రైతులు వాళ్ళ అభిప్రాయాలు ఏం చెప్తున్నారో చౌడు భూములకు సంబంధించి ఒకసారి చూద్దాం. పంట సాగు చేసేటప్పుడు ఈ డ్రై స్పెల్స్ అని అంటాము, అంటే వర్షాలు పడకుండా చాలా రోజులు అట్లనే ఉండటం మూలంగా బెట్ట పరిస్థితులు అనేది మనకు ఎక్కువగా కామన్గా వస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు ఈ బెట్ట పరిస్థితులు తట్టుకునే క్లైమేట్ రెసిలెంట్ క్రాప్స్ అనేటివి ఉన్నాయి మనకు. ముఖ్యంగా ధాన్య పంటలోకి వచ్చినట్లయితే సజ్జ కానీ, కొర్ర కానీ, ఈ పంటలు మనకు ఎక్కువగా మనకు వర్షాధారం కింద పండించడానికి అనుకూలంగా ఉంటాయి. మనకు ఈ పంటల నుంచి మనకు దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ బెట్ట పరిస్థితులను కూడా తట్టుకునే కెపాసిటీ వాటుకుంటుంది. అదేవిధంగా వేరుశనగ కానీ, ఆముదం పంటలను కూడా మనం మామూలుగా రైతులు వేస్తున్నారు. తర్వాత అవి రెండు కూడా బెట్ట పరిస్థితులు బాగా తట్టుకొని మంచి దిగుబడి వస్తుంది. ఇంకా నీరున్న చోట అయితే మామూలుగానే అన్ని పంటలు వేసుకోవచ్చు. వర్షాధారం కింద వేసే రైతులైతే కనుక మినుము కానీ, పెసర కానీ, సోయాబీన్ కానీ, ఇటువంటితో పాటు వేరుశెనగ, ఆముదము, తర్వాత ధాన్యం పంటలైనటువంటి బాజ్రా అంటే సజ్జ పంట కానీ, కొర్ర పంట కానీ ఇట్లాంటివి వేసుకోవచ్చు. అగ్రికల్చర్ వాళ్ళ మాట వినకుండా రైతులు వాణిజ్య పంటలకు మొగ్గు చూపడం వల్ల భూమి నిస్సారమవుతున్నది. అది దాని యొక్క శక్తిని కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని పంటలకు ఖచ్చితంగా సేంద్రియ ఎరువులు అనేటువంటిది వాడాలని, పశువుల ఎరువునే వాడాలనేటువంటిది తెలియజేసినప్పటికీ కూడా ఎక్కువ కాంపోస్ట్ ఎరువులు అనేటువంటి వాడుతున్నారు. దానివల్ల నిస్సారమవుతున్నటువంటిది మనం చూస్తున్నాం. ఆ రకంగా కాకుండా నీటి వనరులు ఉన్నప్పుడు, 2 పంటలు తీసినప్పుడు కూడా ఎరువుల్ని ఎక్కువ పశువుల ఎరువులు వాడితే భూమి యొక్క అది ఏదైతే ఉన్నటువంటి దాన్ని కోల్పోకుండా కాపాడుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎక్కువ ఆహార పంటలు, ఇప్పుడు ప్రభుత్వం కూడా చెప్తున్నది ఆహార పంటలు ఎక్కువ వేసుకోవాలని. ఆహార పంటలు వేసుకోవడం వల్ల భూసారం కోల్పోదు. ఎందుకని ఈ వాణిజ్య పంటలు వేసుకోవడం వల్ల భూసారం అనేటువంటి కోల్పోతుంది. అందుకని ఆహార పంటలను ఎక్కువ వేసుకోవడానికి ప్రభుత్వం రాయితీలు కల్పించాలనేటువంటిది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదే భూ పరీక్ష చేయించి ఆ రకంగా పంటలు వేసుకోమని అగ్రికల్చర్ వాళ్ళు కూడా ప్రచారం అనేటువంటి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. గవర్నమెంట్ అది వచ్చే సబ్సిడీ అవి ఎరువులు పోసుడుకు భూమి అంతా ఖరాబ్ అయ్యి పాత పంటలు మేము చిన్న ఉన్నప్పుడు వ్యవసాయం చేసినప్పుడు పెద్ద జొన్నలు, తొగళ్ళు ఎంతో బ్రహ్మాండంగా వండేటివి. ఇప్పుడు వండకుండా అయింది. ఇప్పుడు వేరే పంట మార్పిడి చేసి ఆ పోసే మందులు బంద్ చేసి ఇదేమో ఎరువులు వస్తున్నాయి, ఆ ఎరువు పోసి పండించాలని రైతులకు కోరుకుంటున్నాను. పశువుల ఎరువులు వేయాలా, సేంద్రియ ఎరువులు వేయాలా, అది వేస్తే భూమి ఖరాబు కాదు. ఎస్, సుబ్రహ్మణ్య రాజు గారు నమస్తే సార్. మనం ఇవాళ కీలకంగా తీసుకుంటున్నది చౌడు భూములకు సంబంధించి. నిన్న కూడా చాలామంది రైతులు నిన్నటి నుంచి మొదలుపెట్టాం ఈ కార్యక్రమం రైతు పక్షం ప్రత్యేకంగా
హెచ్ఎంటీకి మీకు తెలుసు నేల తల్లి సంవత్సరాల తరబడి రైతులకు సంబంధించిన అనేక అంశాల మీద చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ ఒక 15 రోజులు దీని మీద చేద్దామని రైతుల కీలకమైన అంశాలు, పరిష్కారాలు మొదల దగ్గర నుంచి భూమి దగ్గర నుంచి పంట అమ్ముకునేదాకా. దీనిలో మనకి తెలంగాణలో కీలకంగా ఈ చౌడు భూముల్లో ఒక సమస్యగా చాలామంది చెప్తారు. అయితే మీరు జియాలజిస్టు అంటే అసలు భూముల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ప్రత్యేకించి చౌడు భూములతో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎలా గుర్తించాలి, లేదా చౌడు భూముల్లో పోషకాలను పెంచుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి? చాలామంది రైతులు ఎక్స్ప్రెస్ చేసిన అసలు భూసార పరీక్షలు మీరు ఇందాక నేలతల్లో కూడా మీరు చూపించారు, చాలా తేలిగ్గా స్ట్రిప్ టెస్ట్ లాంటి కిట్లు వచ్చేసినాయి. కానీ ఇవాళ కూడా రైతుకి అది ఒక పెద్ద భారంగా ఉంది. వాళ్ళు ఎవరో వచ్చి తీసుకెళ్ళాలి, అగ్రికల్చర్ ఆఫీసర్లు శాంపుల్స్ వాళ్ళు తీసుకెళ్ళరు, వీళ్ళు వెళ్ళి ఇస్తే నెల తరబడి నివేదికలు ఇవ్వరు, వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వరు, భూమిలో పొటాషియము లేకపోతే నైట్రోజన్ ఎలా ఉన్నాయి అన్నది ఆ వివరాలు ఇవ్వట్లేదు అన్నది రైతులు చెప్తున్న మేజర్ కంప్లైంట్గా కనపడుతుంది భూసారానికి సంబంధించి. ఏంటి మీరు చెప్పగలిగిన పరిష్కారాలు ఏంటి వీటికి? మీరు చాలా ప్రశ్నలు అడిగారండి, అన్నిటికీ వరుసగా చెప్పుకుంటూ వస్తాను. ఒకవేళ ఎక్కడ మిస్ అయితే మళ్ళీ రిపీట్ చేయండి. తప్పకుండా. ఇందాక సాయిల్ టెస్ట్ అని చెప్పారు. ఇంతకు ముందర కార్యక్రమంలో సాయిల్ టెస్ట్ PHEC మనం లైవ్ లో పెట్టాము, మీరు చేసి చూపించాను. అక్కడ నేను జనాలకు అర్థం అవడం కోసం ఎసిడిటీ సాయిల్ దొరకదు, రెడీగా నాకు దొరకదు కాబట్టి అక్కడ యాసిడ్ పోస్ట్ చూపించారు. ఆ సాయిల్ ఏదైతే అది అందులో వాటర్లో 5 times వాటర్తో, అంటే న్యూట్రల్ pH ఉన్న వాటర్, అంటే సమ్ ఎనీ మినరల్ వాటర్ అనుకోండి, 5 times వాటర్ పోసి ఒక పావు గంట అరగంట సేపు నానబెట్టి దాన్ని తర్వాత ఈ స్ట్రిప్ అందులో ముంచితే ఆ కలర్ మారుతుంది. కలర్ కంపారిజన్ చేసుకుంటే తెలిసిపోతుంది. సింపుల్ అండి. 1 నుంచి 14 అంకెలు వస్తే pH టెస్ట్ చేసేయచ్చు, అయిపోయింది. అది ఎల్కేజీ రైతులకి సమాచారం తెలియాలి. నేను రైతులకి అర్థం అవడం కోసమే చెప్తున్నాను. 1వ తరగతి పిల్లోడు కూడా చేసుకోవచ్చు. 14 అంకెలు వస్తే వచ్చేసినట్టే కదా. నెక్స్ట్ ఈసీ 10 అంకెలు వస్తే వచ్చేసినట్టే. 1.0 లేకపోతే 4.0 సంథింగ్ ఉంటుంది, 5, 6 ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ అంటే 5, 6 ఉంటుంది, లేకపోతే బిలో 1 కూడా ఉంటుంది, 0.5, 0.6 ఉంటుంది. కాబట్టి అది కూడా జస్ట్ బటన్ నొక్కితే సరిపోతుంది, నెంబర్ వచ్చేస్తుంది. రిమోట్ లా ఉంటుంది. వాటర్ లో ముంచటం, సాయిల్ ఎంత అవుతాయి సార్ మీరు చెప్పిన స్ట్రిప్పులు కానీ, లేకపోతే 100 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. 100 రూపాయలు పెడితే చిన్న బుక్ వస్తుంది. ఓకే, ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకోవటం ఇంపార్టెంట్. మెడికల్ టెస్టులు చేసి, మన బాడీ మెడికల్ టెస్టులు చేసి వాళ్ళని తెప్పించి పెడతారు. డయాగ్నోస్టిక్ సెంటర్ అడిగినా తెప్పించి పెడతారు, అది పెద్ద ఇష్యూ కాదు. ఊరందరికీ కలిసి ఒక 200 రూపాయలు ఖర్చు పెడితే టెస్ట్లు అయిపోతాయి. ఎన్పీకే కూడా నైట్రోజన్, ఎన్పీకేకి సంబంధించి ఎన్పీకే, నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్, సాయిల్ కార్బన్, ఈ 4కి కలిపి ఒక కిట్ వచ్చిందండి. అది 500 రూపీస్ అని మార్కెట్ లో వింటున్నారు. హోల్సేల్ గా గవర్నమెంట్ కనుక ఇవ్వగలిగితే అది కూడా 300కి 400కి వచ్చేది. అది కూడా ఇంత సింపుల్ గా ఉంటుంది. అందులో ఏముంటుందంటే నంబర్లు రావు, హై, మీడియము, లో డిఫరెంట్ కలర్స్ కనపడతాయి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. రెండోది, అన్నిటికంటే ముఖ్యమైన చౌడు ఉంది అంటే అన్ని తక్కువే ఉంటాయి. ఉన్నా కానీ అవైలబిలిటీ ఉండదు. మొక్కకి కావాల్సిన ఫార్మేట్ లో అవైలబిలిటీ ఉండదు. అంటే మొక్క తీసుకోలేదు, సాయిల్లో ఉంటుంది, మొక్క తీసుకోలేదు, దానికి కావాల్సిన ఫార్మేట్ లో ఉండదు. రైతులకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మన ఇంట్లో బియ్యం ఉన్నాయి కానీ మనం వండుకుంటేనే కానీ తినలేము. సేమ్ అలాగే అట్లా అనమాట. అంటే ఎట్లా మరి దాని నుంచి ఇప్పుడు రైతులు, భూమి ఉంది, ఏ చేయాలని ముందు క్షేత్రం ఇంపార్టెంట్. చౌడు నేల కొనుక్కున్నాడు, ఏం చేయాలి రైతు? ఎలా అంటే ఆ చౌడు నుంచి పంట దిగుబడి పెరగాలన్నా, చౌడులో వీటి పోషకాలు పెరగాలన్నా ఏం చేయాలి? అంటే ఇందులో అసలు చౌడు ఎందుకు ఏర్పడుతుంది అన్నది ఒకటి, అది తెలుసుకోవాలి. ఎలాంటి వాతావరణంలో ఏర్పడుతుంది, దాన్ని ఫిజికల్గా ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా సింపుల్ మెకానిజంతో ఫిజికల్గా ఏమేం చేయొచ్చు, దాని లక్షణాలు ఏంటి, చౌడు లక్షణాలు ఏంటి, మొక్కకి నేలకు ఉండేటువంటి సంబంధం ఏంటి, వీటిని ముందర పరిశీలించాలి. పరిశీలిస్తే సొల్యూషన్ ఆటోమేటిక్, డయాగ్నోసిస్ పర్ఫెక్ట్ గా అయితే సొల్యూషన్ ఆటోమేటిక్ తెలిస్తే అంతే కదా. మందు ఏంటి అన్నది అర్థమవుతుంది, ఆ మందు ఎలా ఇవ్వాలన్నది కూడా అర్థమైపోతుంది. ఇక్కడ మొట్టమొదట చౌడు ఉన్నప్పుడు వర్షాకాలం దాటాక మీకు 1 నెల 2 నెలలు అయ్యేటప్పటికి నేల మీద తెల్లగా పొర కడుతుంది.
ఓకే. ఇంకా ఎక్కువగా ఉంటే గడ్డి కూడా మాడిపోతుంది, గడ్డి కూడా మొలవదు. ఓకే. జనరల్గా వర్షాకాలం వచ్చాక వర్షం పడ్డాక ప్రతి చోట గడ్డి మొలుస్తుంది. గడ్డి కూడా మొలవలేదు అంటే చౌడు చాలా ఎక్కువ ఉన్నట్లెక్క. ఓకే. అదొక సిమ్టమ్. రెండోది వాటరు భూమిలోకి ఇంకదండి. ఓకే. కింద గట్టిగా అయిపోతుంది. ఓకే. అందులో ఉండేటువంటి మూలకాలు వల్ల గట్టిగా అయిపోతుంది, నీరు కిందకి తీసుకోదండి. ఓకే. కింద హార్డ్ రాక్ ఉన్నప్పుడు జనరల్గా కిందకి నీరు వెళ్ళదంటాం. ఇక్కడ హార్డ్ రాక్ లేకపోయినా కూడా నీరు కిందకి తీసుకోదు. ఓకే. అంటే ఎలాంటి మూలకాలు ఉంటాయంటే అది కూడా బిలో 10th క్లాస్ సిలబస్ అండి. కాల్షియం, మెగ్నీషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అండి. ఈ 4 మూలకాలు అంటే ఇంకా చాలా ఉన్నాయి క్షారమూలక లోహాలు. మనకి మన నేలలో ఎక్కువగా ఉండే మూలకాలు ఇవే. అంటే సాయిల్ pHని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి క్వాంటిటీ ఎక్కువగా ఉండే ఈ 4. సోడియం, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఈ 4 అండి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఈ 3 మొక్కకు అవసరమే. ఓకే. కానీ అది ఏ ఫార్మేట్లో ఉన్నది అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. అవి కార్బొనేట్లు, బైకార్బొనేట్లు ఫార్మేట్లో ఉన్నాయనుకోండి pH పెరిగే అవకాశం ఉంటుంది. సల్ఫేట్ ఫార్మేట్లో ఉన్నాయనుకోండి pH తక్కువ ఉంటుంది. కానీ సల్ఫేట్ ఫార్మేట్లో ఎక్కడో కానీ దొరకదు మీకు, ఎక్కువగా కార్బొనేట్ ఫార్మేట్లోనే ఉంటుంది. ఈ కార్బొనేట్ ఫార్మేట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే గట్టిగా ఉందో ఆటోమేటిక్గా pH ఎక్కువ ఉన్నట్టే. మీకు గట్టిగా మీకు ఇక్కడ తెలంగాణ చుట్టుపక్కల మహబూబ్ నగర్ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా చుట్టుపక్కల చౌడు నేలలో కొంచెం తవ్వారనుకోండి ఎంత గుళికల్లాగా కనపడతాం, తెల్లగా మురుగులా గుళికల్లా కనపడతాం. ఇవన్నీ హార్డ్ అయిపోయినాయి అన్నమాట. ఒక సెకండ్ సార్, మనతో ఒక కాలర్ ఉన్నారు, వెంకట్ అని చెప్పి మెదక్ నుంచి ఒక రైతు ఉన్నారు. వెంకట్ గారు, ఇక్కడ సుబ్రహ్మణ్యరాజు గారు వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నారు. ఏంటి మీ సమస్య, మీ భూముల సమస్య? ఇవాళ ప్రధానంగా చౌడు భూములకు సంబంధించి తీసుకున్నాం, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ మాది వరి నాటేశాము. కొంచెం సార్ పెద్దగా మాట్లాడండి, మీ టీవీ ఆపేసి ఫోన్లో మాట్లాడండి వెంకట్ గారు. టీవీ ఆఫ్ చేశాను సార్. చౌడు నాటేశాం సార్, చౌడు భూమి మాది. ఓకే సార్, అయితే మరి బాగా వస్తలేదు సార్, మరి కొద్దిగా పిలకలు అనేటివి వస్తలేదు సార్. వరి వేసారా? వరి సార్. పంట సరిగ్గా రావట్లేదు సార్. సార్ అంటే ప్రశ్న సరిగ్గా అడగండి. అంటే ఓకే, దాని ఆన్సర్ చెప్తారు, వినండి వెంకట్ గారు. ఓకే వెంకట్ గారు, ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు కొంచెం వింటా ఉండండి. మీ సమాధానం కూడా నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, మీకు సమాధానం కూడా ఇక్కడే దొరుకుతుంది. ఓకే. జనరల్గా రైనీ సీజన్లో వర్షం పడినప్పుడు ఈ చౌడు పొర అంతా కూడా కొట్టుకుపోతుంది. ఓకే. ఫ్లష్ అవుట్ అయిపోతుంది, తెల్లటి పొర అంతా డ్రైన్ అవుతుంది. అక్కడికి ఒక కొంత 20% 30% డ్యామేజ్ చేసే లక్షణం తగ్గుతుందండి. మళ్ళా 2వ వర్షం 3వ వర్షం కూడా పడింది అనుకోండి, ఇంకొంచెం తగ్గుతుందండి. అందువల్ల ఫస్ట్ క్రాప్లో, ఖరీఫ్ క్రాప్లో దాని ఇన్ఫ్లుయెన్స్ తక్కువగా ఉంటుంది. ఓకే. అదే సెకండ్ క్రాప్కి వచ్చేటప్పటికి వర్షాలు పడవండి. మన రైతులు ఏం చేస్తారు, వాటర్ని పెట్టి 2 సార్లు 2 రోజుల నుంచి మళ్ళీ తీసేయటం అలాంటి పనులు కనుక చేసినట్లయితే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుందండి. ఆటోమేటిక్గా చౌడు బయటికి వెళ్ళిపోతుంది, కొంతవరకు వెళ్ళిపోతుంది, ప్రభావం తగ్గుతుంది. ఆ పని చేయరు, ఎందుకంటే ఒక మోటార్ మీద 10 ఎకరాలు చేయాలనుకునే తాపత్రయం ఉంటుంది తప్ప ఉన్నదాన్ని ఎట్లా చేయాలన్నది ఉండదు. అదొక కారణం. రెండోది, ఊజింగ్ వాటర్ ఎప్పుడు కూడా బయటకు వెళ్తూ ఉండాలి. ఈ క్యాపిలరీ యాక్షన్ ద్వారా కింద ఉన్నటువంటి వాటర్ పైకి వస్తూ ఉంటుంది. ఆ పైకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మినరల్స్ అన్ని అందులో కరిగి వస్తాయి. వచ్చాక ఈ సూర్యరశ్మికి నీరు ఆవిరైపోతుంది, సాల్స్ అక్కడ ఉండిపోతాయి. లవణాలు పెరిగిపోవటం వల్ల కూడా మనకి pH పెరుగుతూ ఉంటుందండి. ఇంకొక రైతు కూడా సార్, ఒకసారి అంటే బహుశా అందరికి ఇదే సమస్య. మనతో ప్రసాద్ రావు గారు మరొక రైతు జనగాం నుంచి ఉన్నారు. ప్రసాద్ గారు, చౌడు భూముల మీద చర్చ చేపట్టాం, మీ సమస్య ఏంటో చెప్పండి. వాళ్ళ నేను 24 ఎకరాలలో ఒక 2 గజాల వెడల్పు 2 గజాల పొడుగు గజం లోతు రంధ్రాలతో ఒక్కొక్క రంధ్రంలో 2 ట్రాక్టర్ల మట్టి పోసి పామాయిల్ చెట్లు పెట్టిన, అవి బాగా పెరుగుతున్నాయి. చౌడు భూమి అయితే కొత్త మట్లు పెట్టినాయి కాబట్టి పెరుగుతున్నాయని అనుకున్నాము.
అయితే ఈ మధ్యలో ఒక్క చెట్లు పెట్టాలి అని అనుకుంటున్నా. ఒక్క చెట్లు పెడితే చౌడు భూమికి కూడా సూటబుల్ అయినా అని ఎట్లా అని అడుగుదామని. వినపడింది సార్ క్వశ్చన్? వినపడింది సార్. ఆన్సర్ సుబ్రహ్మణ్య రాజు గారు ఆన్సర్ చేస్తారు, వినండి. సార్ కొంచెం లైన్లోనే వింటా ఉండండి, దాని ఆన్సర్ కూడా వస్తూ ఉంటుంది. ఓకే సరే, ఇది అవుతూ ఉంటుంది. జనరల్గా కెమికల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు జిప్సమ్ వాడుతూ ఉంటారు. జిప్సమ్ ఒక్క చెట్లు గురించి అడిగారు కదా, దానికి దీని కంపారిజన్ కూడా ఇప్పుడే చెప్తారు. జిప్సమ్ ప్యాడీ ఫీల్డ్స్కి పర్ఫెక్ట్గా ఓకే అండి. జిప్సమ్ వాడినప్పుడు అందులో ఉండేటువంటిది కాంపౌండ్ ఏంటంటే కాల్షియం సల్ఫేట్ అండి. ఆ సల్ఫేట్ అన్నది సాయిల్ pHని తగ్గిస్తుంది, అందులో డౌట్ లేదు. ఈ కాల్షియం ఏమవుతుంది, వాటర్లో కలిపినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ pH పెరుగుతుందండి. అందుకే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఒక 2-3 రోజులు 4 రోజులు పోయాక ఆ వాటర్ని బయటకు తీసేయండి అంటారు. అంటే ఆ pH పెరిగిన దాన్ని బయటకు తీసేయండి అంటారు. హార్టికల్చర్లో అది కుదరట్లేదు. హార్టికల్చర్లో ఎక్కువ వాటర్ పెట్టామనుకోండి మళ్ళీ రూట్ రాట్ డిసీజ్ వచ్చేస్తుంది. అందుచేత అక్కడ ఆ సిస్టమ్ అన్ని క్రాపులకి కుదరదు, కొన్ని క్రాపులకి కుదురుతుంది తప్ప అన్ని క్రాపులకి కుదరదు. అట్లాంటి వాటికి డిఫరెంట్ మెకానిజం చేయాలి. రెండోది ఈయన సార్ చెప్పింది హోల్స్ వేసాము అని అన్నారు. ఆ హోల్స్ వేయటమే కాదు, మీకు సబ్సాయిలర్ సిజిల్ ప్లౌ అని ఒకటి ఉంది. మీరు గూగుల్ సెర్చ్లో కొడితే వచ్చేస్తుంది. దాదాపుగా 1 లక్ష రూపాయల దాకా ఉంటుంది ఇంప్లిమెంట్ కాస్ట్ వచ్చి. మామూలు కల్టివేటర్కి 6 నుంచి 9 వరకు నాగళ్ళు ఉంటాయండి. ఈ నాగళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. దీనికి 1 లేదా 2 ఉంటాయి. చాలా బలంగా ఉంటుంది. ఇది దాదాపు 2 to 2.5 feet డెప్త్ వరకు ఉన్న సాయిల్ ని మొత్తం కట్ చేసేస్తుంది. దీనికి 60 HP 70 HP ట్రాక్టర్ కావాలి దీన్ని యూజ్ చేయాలంటే. అట్లాంటి దాన్ని యూజ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా గుల్లగా ఉంటుంది. వాటర్ కూడా ఇన్ఫిల్టర్ అవుతుందండి. చెప్పండి సార్. వాటర్ కూడా పూర్తిగా కిందకి దిగుతుంది. రెండోది, ఇప్పుడు ఒక్క చెట్లు కొత్తగా హార్టికల్చర్లో ఎవరు చేసినా కూడా తప్పనిసరిగా రేజ్డ్ బెడ్ చేయాలండి. మొక్క వేరుకి ఆక్సిజన్ కావాలి, మొక్క ఆకులు కార్బన్ డైఆక్సైడ్ కావాలి, వేరుకి ఆక్సిజన్ కావాలి. దీన్ని భూమి లోపలికి పెట్టేస్తే ఇది ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటుంది? కాబట్టి మొక్క వేరు ఇంచుమించుగా కనపడటంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మొక్క హెల్తీగా ఉంటుంది. రెండోది, ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, క్యాపిలరీ యాక్షన్ ద్వారా కింద నుంచి వాటర్ స్లైట్ గా ఊజింగ్ వస్తుంది అని చెప్పాను. అయిపోతాయని చెప్పాను. ఇప్పుడు మొక్క ల్యాండ్ లెవెల్ ఎలా అయితే ఉందో దాంతో సమానంగా మొక్క మొదలు ఉందనుకోండి, ఈ క్యాపిలరీ యాక్షన్ ద్వారా వచ్చిన ఈ చౌడు నీరు ఇక్కడే ఆగిపోయి దీని ఇన్ఫ్లుయెన్స్ కూడా దీని మీద పడుతుంది. అట్లా కాకుండా ఈ పక్కన ఉన్న ల్యాండ్ కంటే దీన్ని కొంచెం హైట్ పెట్టామనుకోండి, 2 feet 3 feet హైట్ పెట్టామనుకోండి మొక్క పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ క్యాపిలరీ యాక్షన్ ద్వారా వచ్చిన వాటరు స్లోగా మనం చిన్న డ్రైన్ తీసినట్లయితే ఫ్రీగా బయటకు వెళ్ళిపోతుంది. అంటే దీని ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఎక్కువగా ఉండదు. ఇంకొక కాలర్ కూడా ఉన్నారు సార్, సాయిరెడ్డి గారు అనంతపూర్ నుంచి. సాయిరెడ్డి గారు, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ఇక్కడ సుబ్రహ్మణ్య రాజు గారు ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. సార్ ఏమంటారంటే చౌడు భూమి ఒక అడుగు వేరే మట్టి చెరువు మట్టి తోలితే బాగుంటుంది అని అడుగుతున్నాను. లైన్ లో ఉండండి సార్, ఆన్సర్ చేస్తారు. సార్ లైన్లోనే ఉన్నారు కదా. మీకు చెరువు మట్టి తోలాలి, 1 ఎకరానికి చెరువు మట్టి తోలాలంటే ఎన్ని వందల టన్నులు కావాలి, దాని కాస్ట్ ఎంత అవుతుంది అన్ని లెక్కేసుకోండి మీరు. దానికంట మీకు సింపుల్గా అందులో మీకు బ్యాక్టీరియాని అప్లై చేయండి. మీకు కెమికల్ మెథడ్లో అయితే జిప్సమ్ బదులుగా సల్ఫర్ వాడండి, జిప్సమ్ మానేయండి, సల్ఫర్ వాడండి. ఎకరానికి 25 kgs సల్ఫర్ వాడండి తడవకి. క్రాప్ ఉన్నా కూడా పర్వాలేదు అప్పుడు. అట్లా వాడుకుంటూ వెళ్ళినట్టే, అట్లా వాడుకుంటూ బయోఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్గా స్లోగా రెక్టిఫై అవుతుందండి. కానీ ఒక సీరియస్ క్వశ్చన్ ఏంటంటే, ఇది పర్మనెంట్ క్యూరా అని అడుగుతారు. డయాబెటీస్ పర్మనెంట్ క్యూరా? కానీ మందులతో కంట్రోల్ చేసుకోవచ్చు. అది వాడటం మానేస్తే మళ్ళీ డయాబెటీస్ పెరిగిపోతుంది కదా. అంతే, చాలా కాలం వరకు అంటే 4 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, ఇంకొంచెం ఎక్కువ పట్టచ్చు. అది మనం చేసే ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. గ్రీన్ మెన్యూర్ క్రాప్ తప్పనిసరిగా ఇవ్వాలి,
ఆర్గానిక్ కార్బన్ పెంచాలి. ఈ మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియాస్, సూటబుల్ బ్యాక్టీరియాస్, బయోఫెర్టిలైజర్స్ అన్నీ ఇచ్చినట్లయితే డెఫినెట్గా అందులో మార్పు వీలైనంత త్వరగా వస్తుంది. భూమిలో ఒక 4-5 ఏళ్లలో సరైన పద్ధతులు కనుక అవలంబిస్తే మార్పు రావడానికి అవకాశం ఉంది. ఇంకొక కాలారు కొన్నారు సార్, రవీంద్ర గారు వరంగల్ నుంచి. రవీంద్ర గారు మీ సమస్య అంటే చెప్పండి. ఇక్కడ సుబ్రహ్మణ్యరాజు గారు వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. ఎర్రటి మొరం నేల అండి, నీటి వసతి లేదు. పెద్దగా మాట్లాడండి రవీంద్ర గారు. సార్ మాది ఎర్రటి మొరం నేల అండి, నీటి వసతి లేదు. ఏ పంట వేసుకుంటే బాగుంటుందండి? ఎర్రటి మొరం నేల, నీటి వసతి లేదంటున్నారు. నీటి వసతి అసలు అంటూ లేకపోతే డెజర్ట్ క్రాప్ అలోవెరా ఉంది, లేదా ఇంకా కొంచెం డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది. ఇట్లాంటి వాటికి ట్రై చేయండి సార్. అంటే బోర్ కూడా లేదా మీకు రవీంద్ర గారు? నీటి వసతి లేదు, కంప్లీట్గా లేదు. అదే సార్ చెప్పారు, అలోవెరా కానీ లేదా డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇలాంటివి ప్రయత్నం చేయొచ్చు అని చెప్తున్నారు. ఒక్కసారి సార్ మనతో మల్లికార్జున రెడ్డి గారిని కూడా ఒకసారి 2 నిమిషాలు అది కూడా తీసుకుంటాం. మల్లికార్జున రెడ్డి గారు నమస్తే. మల్లికార్జున రెడ్డి గారు, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి ప్యాషన్ కొద్దీ వ్యవసాయ రంగం వైపు మళ్ళారు. ఈ మధ్యనే సాక్షాత్తు ప్రధాని గారి అభినందనలు కూడా మీరు అందుకున్నారు. హైదరాబాద్తో పాటు కరీంనగర్ దగ్గర కూడా చేస్తున్నారు. మీరు వ్యవసాయం చేస్తున్న భూములు ఎలాంటి భూములు ఇక్కడ కానీ కరీంనగర్లో కానీ? నేల రకం ఏంటి, ఎలాంటి పంటలు వేస్తున్నారు, మీ అనుభవాలు ఏంటి? తప్పకుండా సార్. అందరికీ సుబ్రహ్మణ్యం రావు సార్కి సార్ ముందుగా ధన్యవాదాలు. నమస్తే సార్. చాలా మంచి విశ్లేషణ సార్. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రోగ్రాము చాలా మంది రైతులకి ఇది ఒక సాయిల్ మీద బెస్ట్ ప్రోగ్రామ్ సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే సార్ మనకు మూలం వచ్చేసి సాయిలే. సో భూమి బాగుంటేనే పండించే పంటలు నాణ్యమైనటువంటి పంట తీయగలుగుతాము, పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోగలుగుతాం. సో ఇప్పుడున్నటువంటి సాయిల్స్ మంచి నేలలు కూడా నిస్సారమైన భూములుగా తయారవుతున్నాయి సార్. ఓకే. సో మనం వాడుతున్నటువంటి రసాయనాల వినియోగము పెరగడం వల్ల మన నేల తల్లి ప్రోగ్రాం తర్వాత మంచి కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ప్రకృతి వ్యవసాయము ముందుకు రాలేకపోతున్నారు సార్. సో ఈ నేల మీద ఒక మంచి డిస్కషన్ చాలా మంచి కార్యక్రమం సార్. చాలా మంది రైతులు కూడా మల్లికార్జున రెడ్డి గారు చాలా మంది రైతులు చెప్తుంది, ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకున్నా మాకు ఈ ఆవు పెండ లేదా ఈ బయో ఫెర్టిలైజర్స్ అందుబాటులో ఉండట్లేదు. ఒక రైతు అడిగారు, మాకు ప్రభుత్వం ఇచ్చే ఎరువుల మీదేమో సబ్సిడీ ఉంది, అదే సబ్సిడీ రైతుకి ఇచ్చితే మార్కెట్లో దొరికితే ఎక్కడైనా కొనుక్కోవడానికన్నా అవకాశం ఉంటుంది కదా అని చెప్పి అంటా ఉన్నారు. సో వాటి గురించి కూడా మాట్లాడుతూ భూమికి సంబంధించి మీరు ఏం చెప్తారు? షూర్ సార్, తప్పకుండా. నేల ఆరోగ్యంగా ఉండాలంటే సార్ అన్ని పశువులు ఉండాలి. పాడి పంట అనుకున్నాం సార్. పాడి ఒకటి లేకుంటే ఓన్లీ పంట మీదనే మనం ఆధారపడ్డాం. దానిలో కూడా ఒకటే రకమైనటువంటి పంట విధానాన్ని అవలంబించడం వల్ల భూములన్నీ సంవత్సరానికి డిగ్రేడ్ అయిపోతున్నాయి సార్. నా సాయిల్ వచ్చేసి ఒక 10 సంవత్సరాల కింద నా సాయిల్ ఆర్గానిక్ కార్బన్ 0.5 సార్. రైట్ నౌ నా భూమి యొక్క ఆర్గానిక్ కార్బన్ 1.5 కి రీచ్ అయ్యాను సార్. ఒకే పద్ధతి కాదు, రకరకాలైనటువంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ భూమిని క్రాప్ డైవర్షన్ చేస్తూ భూమి యొక్క ఆరోగ్యాన్ని పెంచడం జరిగింది సార్. ఎట్లాంటి రసాయనాలు వినియోగించకుండా ఓన్లీ భూమికి అంటే తెగుళ్లను కూడా తట్టుకునే శక్తి, చీడపీడలను తట్టుకునే శక్తిని రకంగా నేను అవలంబిస్తున్నా సార్. నేను చేస్తున్న భూములు వచ్చేసి నల్లరేగడి భూములు వచ్చి ఇంటి దగ్గర సార్. హైదరాబాద్ లో ఒంటి మామిడిలో సాగు చేస్తున్నటువంటి సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్, కొంత దుబ్బనేల లాంటి భూములు ఉన్నాయి. హైదరాబాద్ లో సాగు చేస్తున్నటువంటి భూములలో రెడ్ గ్రామ్ సాగు చేయడం జరుగుతుంది సార్ 60 ఎకరాల విస్తీర్ణంలో. నువ్వులు, నల్ల నువ్వులు, మన కుసుమ, తెల్లజొన్న, సజ్జ, కూరగాయలు ఇట్లాంటివన్నీ ఒక 100 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేయడం అన్ని రకాల పంటలు సాగు చేయడం జరుగుతుంది సార్. ఇంటి దగ్గర వచ్చేసి వరి సాగు చేయడం జరుగుతుంది సార్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సుబ్రహ్మణ్యరాజు గారు అంటే దీనికి సంబంధించి ట్రీట్మెంట్ మీరు చెప్తా ఉన్నారు, ఒక ప్రాసెస్ చెప్తూ ఉన్నారు. ఇంకా అంటే రైతు తేలిగ్గా ఇవి చేసుకోవడానికి అవకాశం ఎట్లా? అంటే ఇక్కడ వివిధ మార్గాల్లో చేయొచ్చండి. ఇంతకు ముందర అందరూ చెప్పేది ఓన్లీ జిప్సమ్ ఒకటే చెప్పేవారు, పచ్చిరొట్ట ఎరువులు అన్నది కామన్. ఓకే. ఎప్పుడైతే పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉన్నాయో భూమిలో మైక్రోబియల్ డెన్సిటీ అంటే
బ్యాక్టీరియాల యొక్క సాంద్రత తగ్గిపోయిందండి. బ్యాక్టీరియాల సాంద్రత కనుక లేకపోయినట్లయితే భూమి గుల్లబారటం అనేది జరగదు. అంచేత బ్యాక్టీరియాల సాంద్రతను మనం పెంచాలండి. అది బెనిఫిషియల్ బ్యాక్టీరియా అయి ఉండాలి, మళ్ళా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అయి ఉండకూడదు. మొక్కకి మనకి కూడా బెనిఫిషియల్ బ్యాక్టీరియా అయి ఉండాలి. దాని ద్వారా ఆ ప్రొడ్యూస్ ద్వారా మళ్ళా వచ్చి మనకి హాని చేసేది ఉంటే మళ్ళా కరోనా వైరస్ భూమిలో ఉండే బ్యాక్టీరియా కూడా హామ్ చేసి కూడా ఉంటాయి. అయ్యే తెగుళ్ళు మొక్కలకు వచ్చే తెగుళ్ళు అన్ని వాటి ద్వారానే. ఈవెన్ మనకి వర్షం వస్తే జలుబు ఎలా వస్తుందో, మామిడి పళ్ళు రోజుల్లో వర్షం వచ్చింది అనుకోండి, కాయ మీద నల్లగా మచ్చలు వస్తాయి, సేమ్ యాంథ్రక్నోజ్ మచ్చలు వస్తాయి. ఇవన్నీ డిసీజెస్ అన్ని అట్లాంటివి అండి. ఈ బయో ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మనం ఇస్తూ దానికి ఫుడ్ వాటర్ ఇవ్వాలి. బయో ఫెర్టిలైజర్స్కి ప్రతి జీవికి ఫుడ్ కావాలి, వాటర్ కావాలి. కాబట్టి ఆ బయో ఫెర్టిలైజర్స్కి ఎప్పుడు తేమ ఉండాలి, ఎక్కువ నీరు అక్కర్లేదు, తేమ ఉంటే సరిపోతుంది. దానికి ఫుడ్ కావాలి, అంటే ఆర్గానిక్ కార్బన్ కావాలి. ఆర్గానిక్ కార్బన్కి ఇందాక రైతులు అందరూ చెప్పేది ఏంటంటే మాకు పేడ ఎరువు దొరకట్లేదండి అంటున్నారు. మీకు పేడ ఎరువు దొరకలేదు అనుకోండి, బయో ఫెర్టిలైజర్స్ ఇచ్చాక ఒక 2 కేజీలు బెల్లం నీళ్ళు వదిలేయండి, అప్పుడు కూడా దానికి అది ఫుడ్డే, అప్పుడు కూడా బాగానే గ్రో అవుతుంది. లేదు మొక్కలు ఇందాక చెప్పారే ఒక్క చెట్లు ఎట్లా వేసుకుంటాం, పామ్ ఆయిల్ వేసుకుంటాం, అలాంటి చోట్ల అక్కడ కూడా బయో ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ అక్కడ క్యాస్టర్ ఆయిల్ కేక్, ఆముదం పిండి, ఇట్లాంటి డిఐల్డ్ కేక్స్ ఉన్నాయి కదా, అట్లాంటివి ఇచ్చుకున్నా కూడా చాలా బాగా రిజల్ట్ కనపడుతుందండి. ఒకసారి నాగిరెడ్డి గారు కరీంనగర్ నుంచి ఉన్నారు. నాగిరెడ్డి గారు చెప్పండి, ఇక్కడ సుబ్రహ్మణ్యరాజు గారు వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నారు, అలాగే మల్లికార్జున రెడ్డి గారు అభ్యుదయ రైతు కూడా ఉన్నారు. ఏంటి మీ సమస్య? నమస్కారం సార్. నమస్కారం. అయితే మీరు బాగా చేయండి సార్, మీరు చెరుకు నుంచి పెట్టినాం సార్. చెరుకు నుంచి పెడితే మీరు ఇక్కలేదు, వరి మొక్క డెవలప్ అవుతుంది సార్. చెలక మీది? వరి పొలం, చెరుకు భూమి, కాకపోతే మీరు చౌడు నీరు. చౌడుకుండా లక్షణమే అది, నీరు ఇంకా ఫస్ట్ చెప్పారు. కాబట్టి ఆయన మొదటి నుంచి ఇనుంటే ఇట్లాంటివన్నీ పాటించుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా రెక్టిఫై అవుతుందండి. ఈ లక్షణాలన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం. pH ఎక్కువ ఉంటుంది, సోడియం కనుక ఎక్కువగా ఉంటే ఈసీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి అన్నిటికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయవలసింది వాటర్ పెట్టడం, తీయటం 2 సార్లు. తర్వాత చిజిల్ ఫ్లవర్ అన్నాను కదండి, మన సబ్ సాయిలర్, అట్లాంటిది కనుక రన్ చేసినట్లయితే వాటర్ బాగా ఇంకుతుంది. అంటే హై పవర్ ట్రాక్టర్తో తీసుకున్నది 2 feet వరకు బ్రేక్ చేసేస్తుంది. ఇప్పుడు మామూలు కల్టివేటర్ బ్రేక్ చేయలేదు, హార్డ్గా లోతుగా దున్నాలి. ఒకసారి దున్నితే ఆటోమేటిక్గా వచ్చిన నీరు వచ్చినట్టు ఇంకుతుంది. ఈ ఇంకితే మీకు ఆటోమేటిక్గా ఈ సాల్ట్స్ కూడా మీకు స్లోగా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటర్ కిందకి ఎప్పుడైతే వెళ్ళిందో అవి కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు వాటర్ కొన్ని చోట్ల అయితే రన్ ఆఫ్ కూడా తగ్గిపోతుంది. వాటర్ రన్ ఆఫ్ అంటే బయటికి వర్షం పడినప్పుడు, ఎక్కువ వర్షం పడినప్పుడు బయటికి నీరు వెళ్ళటం లేదు అంటే, మొత్తం నీరు అక్కడే దిగింది అంటే అది ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే అక్కడ ఉన్న న్యూట్రియంట్ బయటకు కొట్టుకుపోకుండా ఆగుతుంది. ఆ న్యూట్రియంట్ అంతా మొక్కకు ఉపయోగపడుతుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయండి. మనతో వర్మ గారు అనంతపూర్ నుంచి ఉన్నారు. వర్మ గారు మీ సమస్య ఏంటో అడగండి, శాస్త్రవేత్తలు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, సమాధానం చెప్తారు. మా సమస్య ఏంటంటే మెట్టు భూమి మాది, సౌడ్ రంగంగా ఎక్కువ పోతున్నది. వర్షాలు వచ్చినప్పుడు రకము కట్ అయింది. వర్మ గారు సమస్య అర్థమైంది. ఆయన సమస్య వర్షం వచ్చినప్పుడు ఒకలాగా పెరుగుతుందా, వర్షం రానప్పుడు ఒకలా పెరుగుతుంది అన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ నేను వినుకొండ ఏరియాలో చూశానండి. వర్షం వచ్చినప్పుడు పెరుగుతుంది, రానప్పుడు పెరుగుతుంది. వర్షం వచ్చినప్పుడు ఏ విధంగా పెరుగుతుంది, రానప్పుడు ఏ విధంగా పెరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వెళ్ళిన ఒక లొకేషన్కి పక్కన ల్యాండ్ పక్కనే ఒక కొండ ఉంది. ఆ కొండలో ఎక్కువగా ఈ కాల్షియం కార్బోనేట్ డిపాజిట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ వర్షం పడినప్పుడు ఏమవుతుంది, ఈ కాల్షియం కార్బోనేట్ వాటర్ అంతా కూడా ఈ ల్యాండ్ మీదకి వస్తుంది. ఆ రకంగా ఇక్కడ pH పెరుగుతుందండి. వర్షం తగ్గాక ఏమవుతుంది, కింద నుంచి బయటకు వస్తుంది. అది చాలా పొర కింద ఏర్పడుతుంది. అంటే 2 రకాలుగా 2 సీజన్లోనే పెరుగుతుందండి. ఇట్లాంటివి కొన్ని చోట్ల ఉన్నాయి. ఇలాంటిదే నోయిడా దగ్గర కూడా ఉందండి.
ఏం చేయాలి దానికి మరి? నోయిడా దగ్గర అయితే ఇంకా విచిత్రమైన పరిస్థితి. అక్కడ విపరీతమైన కెమికల్స్ వాడటం వల్ల, ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ కూడా pH పెరిగింది. ఓకే. ఆ వాటర్ తీసుకుని, బోర్ వాటర్ తీసుకుని వాడితే pH పెరుగుతుంది. ఓకే. తీసుకోకపోతే పంట లేదు. చాలా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయండి. దాని మీద నా ICR రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా స్టడీ చేశారు. దానికి కంటిన్యూగా ట్రీట్మెంట్ చేస్తే, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కంటిన్యూగా ట్రీట్మెంట్ చేస్తే 50 సంవత్సరాలు పడుతున్నారు. అంత దారుణమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వాటర్ని పొల్యూట్ చేయకుండా వీలైనంత వరకు ట్రీట్మెంట్లు ఇచ్చుకుంటూ, లేదా కనీసం ఇట్లాంటి మెకానిజమ్స్ చేసుకుంటూ కంటిన్యూగా చేస్తే మంచి రిజల్ట్స్ త్వరలోనే అందరికీ వస్తాయి. మనతో రామకృష్ణ గారు మహబూబ్ నగర్ నుంచి మరో రైతు కూడా ఉన్నారు. రామకృష్ణ గారు, అడగండి, మీ సందేహం ఏంటో అడగండి. నమస్కారం సార్. ఓకే సార్, మాది ఒక 2 ఎకరాలు ఉంటుంది సార్. మొత్తం చౌడు నేలనే. అంటే మన ఎలా అంటే మొత్తము pH వాల్యూ అసలు ఏమాత్రం ఉండదు సార్ దాంట్లో. ప్రస్తుతానికి అయితే దాన్ని మేము కౌలుకి ఇచ్చినాము. కౌలుకి ఇచ్చిన రైతు దాంట్లో మన ఈ రసాయనిక వ్యవసాయం యూరియా, DAP వాడుకుంటూ వరి పండిస్తున్నాడు. ఇప్పుడు అంటే దాంట్లో వరి తప్ప ఇంకా వేరే ఏ పంట కూడా పండదు అనే పొజిషన్ కి తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు దాంట్లో మేము ఈ పాలేకర్ పద్ధతిలో పండించాలని అనుకుంటున్నాము. ఇప్పుడు ఆ భూమిలో ఏ విధంగా స్టార్ట్ చేస్తే మళ్ళీ భూమి యొక్క సారం పెరుగుతుంది అనేసి మా సందేహం సార్. ఓకే, చెప్పండి. ఒకసారి శ్రీనివాసరావు గారు కొంచెం నాకు 3 minutes గ్యాప్ ఇవ్వండి, కాల్లో తీసుకుని చెప్పండి. చాలా వ్యాలిడ్ పాయింట్ అండి అది. చాలా మంది రైతులకి ఈ బయో ఇన్పుట్స్ సోర్సింగ్ ఎక్కడ అన్నది తెలియట్లేదు. ఎక్కడ ఏం కొనుక్కోవాలి? బయో ఫెర్టిలైజర్స్ ఇందాక కూడా మీరు అడిగారు ఎక్కడ దొరుకుతాయని. మాది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అండి. దానికి తెలంగాణకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఓకే. ఏ రైతు అయినా సరే మాకు ఫోన్ చేసి బయో ఫెర్టిలైజర్స్ కావాలంటే కేజీ 60 రూపాయలకి లేదా లీటర్ 60 రూపాయలకి నేను ఇప్పిస్తాను. అంటే లీటర్ 60 రూపాయలు అంటే బ్రాత్ అంటారు దాన్ని. షెల్ఫ్ లైఫ్ 6 months ఉంటుంది. లేదా పౌడర్ అయినా సరే ఆ రేట్కి మేము ఇప్పిస్తాం. ఇబ్బంది ఏం లేదు. ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్, వాళ్ళు కోరిన ట్రాన్స్పోర్ట్ వరకు ఇస్తాం. ట్రాన్స్పోర్ట్ పేమెంట్ వాళ్ళు ఇచ్చుకోవాలి. అది ఒక ఇష్యూ. ఆయన అడిగింది పాలేకర్ గారి పద్ధతి ద్వారా మేము చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. మీరు ఏ పద్ధతిలో చేసినా పర్వాలేదు. మైక్రోబియల్ డెన్సిటీ అంటే అందులో ఉండేటువంటి సూక్ష్మజీవుల సాంద్రతని పెంచాలి. అది పాలేకర్ పద్ధతి అయినా పర్వాలేదు, వేరే ఇంకొక శాస్త్రీయ పద్ధతి అంటే బయో ఫెర్టిలైజర్స్ ఇచ్చే పద్ధతి అయినా పర్వాలేదు. ఇంకా చీప్గా అందరూ చూసేది వేస్ట్ డికంపోజర్ ఈ మధ్యన బాగా అందుబాటులో ఉంది. NPK కూడా కిషన్ చంద్ర గారు రిలీజ్ చేశారు. వాటిని వాడుకున్నా పర్వాలేదు, మీరు ఏదైనా వాడుకోండి. ఎక్కువ వాల్యూమ్ వాడండి. స్పెసిఫిక్గా నేను చెప్పినట్టుగా చేస్తే స్పెసిఫిక్గా మీకు ఎకరానికి 10 kg అయిపోతుంది ప్రాక్టికల్గా. అట్లా కాకుండా మీరు పాలేకర్ గారి పద్ధతి ద్వారా కానీ, వేరే వేస్ట్ డికంపోజర్ కానీ, లేదా NPK బయో ఫెర్టిలైజర్లు ఇలా ఇచ్చుకున్నప్పుడు hundreds of liters ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాకపోతే అది బయట కొనుక్కోక్కర్లేదు, పెద్దగా ఖర్చు ఏం లేదు. దీనికి కూడా ఎక్కువ ఖర్చు ఉండదు, ఒక 1000 రూపాయలే ఉంటుంది, అంతకు మించి ఖర్చు ఏమి ఉండదు. కాకపోతే దానికి ఎక్కువ వాళ్ళు సొంతంగా వ్యవసాయం చేసుకున్నప్పుడు లేబర్ కాస్ట్ మన మల్లికార్జున రెడ్డి గారు 100 ఎకరాలు చేసినట్టుగా చేస్తే ఆయన లేబర్ మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి లేబర్ కాస్ట్ అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ ఈయన సొంతంగా 2 ఎకరాలు కాబట్టి లేబర్ కాస్ట్ ఇన్వాల్వ్ అవ్వదు. ఆయన పని ఆయన చేసుకోగలుగుతాడు, అక్కడ ఇబ్బంది ఉండదు. నేను ఒక 5 years బ్యాక్ ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశాను వేస్ట్ డికంపోజర్తో. అసలు వేస్ట్ డికంపోజర్తో కూడా ఎందుకు చేయకూడదు అని చేశాం. 5000 లీటర్లు ఇచ్చినప్పుడు రిజల్ట్ బాగానే వచ్చింది. ఎకరానికి 5000 లీటర్లు అంటే 50 kg బెల్లం పడుతుంది. బెల్లం ఖరీదు ఎంత? 60 రూపాయలు, 40 రూపాయలు వేసుకోండి. రైతులకు పోయిన 40 రూపాయలు తీసుకున్నా అది 2000 అయిపోతాం. 2000 అయిపోతాం. 5000 లీటర్లు మరి ఇవ్వాల్సి వస్తే లేబర్ కాస్ట్ ఎంత? ఎన్ని డ్రమ్ములు కావాలి? ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయండి. అందుచేత స్పెసిఫిక్గా దానికి ఏది అవసరమో దాన్ని గుర్తించి మనం ఇవ్వగలిగితే మంచి రిజల్ట్ తక్కువ క్వాంటిటీతోటే వస్తుంది. రైతు పక్షం మనతో నరసింహరాజు గారు, మరొక రైతు హైదరాబాద్ నుంచి కాల్లో ఉన్నారు. నరసింహరాజు గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? మాది ఆల్కలిన్ ల్యాండ్ అండి, pH ఎక్కువ ఉంటుంది. ఓకే. బనానా వేస్తే ఈల్డింగ్ కొంచెం తక్కువ వస్తుంది. ఏం వేస్తున్నారు మీరు పంట?
బనానా అండి, బనానా వేస్తున్నారు. ఓకే. సో సార్ ఏం చేస్తే బాగుంటుంది? పిహెచ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అంటున్నారు ఆయన. అవునండి, ఈ పిహెచ్ వాల్యూ ఎక్కువగా ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పిన సూచనలు అన్నీ పాటించాలి. బనానాకి న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ అండి. ఓకే. ఎక్కువగా అందుకే మీకు డెల్టా గోదావరి జిల్లాల్లో మాత్రమే బాగా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. కాబట్టి చౌడు నేలలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సాయిల్లో న్యూట్రిషన్ ఉన్నా కూడా అది అవైలబుల్ ఫార్మాట్లో ఉండదు. అదే చెప్పారు. కాబట్టి దాన్ని అవైలబుల్ ఫార్మాట్లోకి తీసుకురావాలంటే మనం ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా అప్లై చేయాలి. ఎపిడా రూల్స్ ప్రకారం కూడా, అంటే మన ఇచ్చే సర్టిఫికేషన్ కూడా ఎపిడా రూల్స్ ప్రకారమే మన వాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఎపిడా రూల్స్ ప్రకారం కూడా సల్ఫర్ కొంతవరకు ఇవ్వచ్చండి. ఓకే. కాబట్టి సల్ఫర్ ఇవ్వడంలో కూడా తప్పేం కాదు ఆర్గానిక్. కాకపోతే ప్రతిదానికి లిమిటేషన్స్ ఉన్నాయి. రెస్ట్రిక్టెడ్ వెరైటీ కేటగిరీలో ఉంటుంది తప్ప ప్రొహిబిటెడ్ కేటగిరీ కాదు. ఓకే. ఓకే. అందుచేత అది ఇస్తూ సాయిల్కి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని ఇస్తూ బయోఫెర్టిలైజర్స్, ముఖ్యంగా సల్ఫర్ ఇచ్చినప్పుడు సల్ఫర్ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫాస్ఫరస్ ఒకటి న్యూట్రిషన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చౌడు భూములు. ఫాస్ఫరస్ వారు కెమికల్ వ్యవసాయం కనుక చేసినట్లయితే డిఏపీలు అవి ఇస్తూ ఉంటారు. దాంతోపాటు పిఎస్బి తప్పనిసరిగా ఇవ్వాలండి. ఇచ్చుకుంటూ ఉన్నట్లయితే కొంతవరకు రెక్టిఫికేషన్ అనేది ఉంటుంది. వీటితో పాటు మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ. ఒకసారి అది ప్లే చేస్తాను సార్ మీరు ఇచ్చిన టేబుల్. అసలు అదే మీరు ఈ మైక్రో న్యూట్రియంట్స్ ని పెంచుకోవటం ఎట్లా అన్న దాని గురించి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు, మీరు చెప్పండి. ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే ఈ మనకి చెప్పండి సార్. ఏపీహెచ్లో ఇప్పుడు ఇందులో మీరు చూడండి బ్యాక్ సైడ్ కింద పిహెచ్ వాల్యూస్ ఉన్నాయి. ఆ పిహెచ్ వాల్యూస్ నిదానంగా గ్రీన్ కనపడేదంతా కూడా అవైలబుల్, రెడ్ కనపడేదంతా కూడా నాట్ అవైలబుల్. అంటే ఆ పోషక లోపాలు ఉంటాయన్నమాట. నత్రజని రెడ్, ఫాస్ఫరస్ రెడ్, పొటాష్ గ్రీను, మెగ్నీషియం లిటిల్ గ్రీను. అంటే పొటాషు మెగ్నీషియం పర్వాలేదు, కానీ నత్రజని లేదు, ఫాస్ఫరస్ లేదు, మైక్రో న్యూట్రియంట్స్ మొత్తం లేవండి, అన్ని రెడ్ లో ఉంటాయి. మాలిబ్డినం తప్ప. చౌడు భూముల్లో మనం మాట్లాడేదంతా చౌడు భూములే ఈరోజు. మాలిబ్డినం అనేది చాలా తక్కువ క్వాంటిటీ, పీపీఎం లెవెల్లో ఉంటుంది. కాబట్టి కాసేపు దాన్ని పక్కన పెడదాం. ఈ మిగతా అన్నిటిని కూడా మనం పెంచుకోవాలి. ఇప్పుడు సాయిల్ ద్వారా మనం ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఇచ్చినప్పుడు వాటిని అవైలబుల్ ఫార్మాట్లోకి తీసుకురావడానికి ఈ అన్నిటికీ కూడా బ్యాక్టీరియాలు ఉన్నాయి. నత్రజనికి ఉంది, ఫాస్ఫరస్ ఉంది. నత్రజని పెరగడానికి కొన్ని రకాల బ్యాక్టీరియాలు, ఫాస్ఫరస్ పెరగడానికి కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. నత్రజని పెరగడానికి కాదండి, నత్రజని అన్అవైలబుల్ ఫార్మాట్ లో ఉన్నది అవైలబుల్ ఫార్మాట్ లోకి తీసుకురావడానికి ఉందండి. అట్లా ఉన్నాయండి. అయినా కూడా ఇంకా డెఫిషియన్సీ కనపడుతుంది. అలాంటప్పుడు తప్పనిసరిగా స్ప్రేలు కంపల్సరీ. స్ప్రేయింగ్ల ద్వారా మనం న్యూట్రిషన్ ఇచ్చుకోవాలి. ఆ స్ప్రేయింగ్లు ఏ ఎలిమెంట్కి ఎలాంటి స్ప్రేలు ఇచ్చుకోవాలన్నది మళ్ళా అదొక సబ్జెక్ట్. దాని గురించి మనం మాట్లాడాలి. ఎక్కువగా మనకి ఫిష్ ఎమినో యాసిడ్, పంచగవ్య ఇలాంటివి వాడినప్పుడు నత్రజని ఇట్లాంటివన్నీ కూడా పోషకాలు కవర్ అవుతూ ఉంటాయి. తర్వాత ఫాస్ఫరస్కి వచ్చేటప్పటికి చెప్పండి సార్. సోయాబీన్ డికాక్షన్ వాడుతున్నాం అండి. ఫాస్ఫరస్, జింక్ వీటికి సోయాబీన్ డికాక్షన్ వాడుతున్నాం. మైక్రో న్యూట్రియంట్స్కి వచ్చేటప్పటికి నువ్వులలో మైక్రో న్యూట్రియంట్స్ అన్ని బాగానే ఉంటాయి, కాకపోతే నువ్వులు కాస్త ఎక్కువ, అందుకని ఉలవలు తీసుకుంటున్నాం. ఉలవల్లో కూడా మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ఆ ఉలవల డికాక్షన్ వాడుతున్నాం అండి. ఇట్లాగా స్ప్రేయింగ్ల ద్వారా మనం ఆర్గానిక్ వ్యవసాయంలో మనం చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా కెమికల్ వ్యవసాయం అయితే ఫార్ములా 4 ప్రతిదానికి మీకు బోరాను అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, జింకు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ కూడా ఇచ్చుకుంటాం. వీటితో పాటు ఇప్పుడు ప్రజెంట్ శీతాకాలంలో కంపల్సరీగా ప్రతి క్రాప్లోని జింక్ డెఫిషియన్సీ వస్తుందండి. ఇంకా అది యూనివర్సల్ ఫార్ములా అనమాట ఈ సీజన్లో. వర్షాకాలంలో పైన ఉన్నాయన్నీ లీచ్ అయ్యి ఎలా అయితే వెళ్ళిపోతాయో శీతాకాలంలో ఈ ప్రాబ్లమ్ మీకు కనపడుతుంది, జింక్ ప్రాబ్లం కనపడుతుంది. అలాగే ఈ చలికి తట్టుకోవడానికి కూడా పొటాష్ కంపల్సరీగా కావాలి. కాబట్టి ఇలాంటివి కొంచెం అదనంగా ఇచ్చుకోవాలండి. ఓకే సార్, మనతో రాముడు అని మరో కాలరు నంద్యాల నుంచి ఉన్నారు. రాముడు గారు మీ సమస్య ఏంటో చెప్పండి.
హలో రాముడు గారు, రాముడు గారు నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుందండి. యా, మీ క్వశ్చన్ ఏంటో అడగండి రాముడు గారు. క్వశ్చన్ ఏం లేదు, జస్ట్ నేను అంటే బ్యాంబూ గురించి కొద్దిగా. రాముడు గారు, మీరు బ్యాంబూలో మంచి సక్సెస్ఫుల్ ఫార్మర్ అండి ఈయన. ఓకే, నిన్న కూడా మీరు మాట్లాడినప్పుడు కోతుల గురించి ఎట్లాగా ఏంటనే వరి తప్పితే వేరే వేయలేకపోతున్నారు. అట్లాంటి వాటికి వెదురుతోటి మనం ప్రొటెక్షన్ కల్పించవచ్చు అన్న దానికోసం రాముడు గారు చెప్తారని అనుకుంటున్నాను. రాముడు గారు చెప్పండి సార్. ఎట్లా సార్, కోతుల సమస్య లేదా మీకు? కోతుల సమస్య ఏం లేదు సార్. యాక్చువల్ గా మేము మొదట ఓన్లీ బౌండరీకి బ్యాంబూ ప్లాంట్ చేద్దాం అనుకున్నాం సార్. ఒక 15 acres ల్యాండ్ ఉండింది సార్. ఎందుకు మొత్తం టోటల్ గా బ్యాంబూ ప్లాంట్ చేసాం, ఒక 3 varieties. ఓకే, ఆ విషయంలో మాకేంటంటే చాలా అడ్వాంటేజ్ అనిపించింది సార్. బ్యాంబూ అంటే బౌండరీకి కూడా పనిచేస్తుంది, లోపల మిగతా దానికి కూడా సపోర్టివ్ గా ఉంది. కాబట్టి బ్యాంబూ ప్రమోట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను కాల్ చేశాను సార్. అంటే విత్ ఇన్ 1 year 3 months లో అది 15 feet హైట్ పెరిగాయి బ్యాంబూ 15 నెలల్లో. ఓకే, 15 months ఎగ్జాక్ట్లీ. ఇప్పటికి రైతులందరూ కూడా సస్టైనబుల్ ఫార్మింగ్ చేయాలి అంటే ఆగ్రో ఫారెస్ట్రీకి వెళ్ళాలండి. అందులో బ్యాంబూ కూడా ఇన్కమ్ బాగుంది. రాముడు గారు, కొంచెం దాని ఇన్కమ్ గురించి ఏమన్నా చెప్పగలుగుతారా మీరు? ఇన్కమ్ అంటే మేము ఇనిషియల్ గా సార్ 15 months అయింది, కాకపోతే గ్రోత్ బాగుంది సార్. ఒక మొక్కకు దాదాపు 20 to 25 వచ్చాయి ఒక క్లంప్ లో, క్లంప్స్. సో గ్రోత్ బాగుంది కాబట్టి మినిమం మనకు ఇంకా ఒక విత్ ఇన్ 2.5 years లోపలనే మేము కటింగ్ కు వస్తుంది. వచ్చినప్పుడు మినిమం పర్ ఏకర్ అట్లీస్ట్ వర్స్ట్ కండిషన్ లో 2 lakhs ఎవ్రీ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. వస్తుంది కూడా, అంటే మినిమం అది మినిమం అది సార్. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి మల్లికార్జున రెడ్డి గారు, మీరు చేస్తున్న దానిలో అంటే మీరు కానీ మీకు మామూలుగా చౌడు భూములు ఉన్న రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? మీ దృష్టికి ఏమేమి సమస్యలు? ఒక్క నిమిషం అండి. మల్లికార్జున రెడ్డి గారు, మీకు వెజిటబుల్స్ ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఏరియాలో కోతులు కనుక ఉన్నట్లయితే, కోతులు కానీ అడవి పందులు కానీ తప్పనిసరిగా చుట్టూరు పెరిఫెరీ చుట్టూరు మీరు బ్యాంబూని ప్రిఫర్ చేయండి. ఓకే అండి, మీరు కంటిన్యూ చేయండి సార్. షూర్ సార్. మాకు అడవి పందుల సమస్య ఉంది, దానికి కూడా ప్రొటెక్షన్ బాగానే ఉంటుందండి. అవునవును సార్. దానిలో భీమా బ్యాంబూ, తుల్డా, న్యూటన్ వెరైటీ అయితే అగరబత్తికి కూడా పనిచేస్తుంది, మంచి వాల్యూ వస్తుంది సార్. అవును. మా ఏరియాలో సార్ ఎక్కువ కూడా చౌడును అంటే ఈ పొలాలలో ఎక్కువ మేజర్ క్రాప్ సాగు వచ్చి వరి సాగు సార్ మా దగ్గర. సో చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఈ చలికాలంలో జింక్ డిఫిషియన్సీ అనేది బాగా వస్తుంది. ఎందుకంటే సార్ ఏ రైతు కూడా తెలియకుండానే భాస్వరాన్ని ఎక్కువ మోతాదులో వాడడం వల్ల, భాస్వరం మోతాదు ఎక్కువ అవడం వల్ల పొలాల్లోకి వెళ్ళి మొక్క జింక్ అనే పోషకాన్ని తీసుకోలేకపోతుంది. మరియు మా దగ్గర ఇంకొక చాలా మంది రైతులు చేస్తున్నటువంటిది తప్పిదం సార్. కాంప్లెక్స్ ఎరువును వరి మాగాల్లో డిఏపి వాడకుండా, సూటి ఎరువును డైరెక్ట్ వాడకుండా కాంప్లెక్స్ రూపకంలో వాడడం జరుగుతుంది చాలా మంది రైతులు. అది 2 దఫాలుగా వేయడం జరుగుతుంది సార్. సో 2020 రూపకంగా కానీ 28 రూపకంగా కానీ వేయడం జరుగుతుంది. ఇంకోటి దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చౌడు సమస్య. అట్లాగే సార్, ఇంకొక క్వశ్చన్ కూడా నిన్నటి నుంచి నాకు కూడా కొంచెం పించింగ్ అనిపిస్తున్న అంశం, రైతులు ఇంత కష్టపడి రిస్క్ తీసుకొని వ్యవసాయం చేస్తుంటే ఆ భూసార పరీక్షల విషయంలో ప్రభుత్వం వాళ్ళ నుంచి పెద్దగా సహకారం ఉండలేదు. అగ్రికల్చర్ ఆఫీసర్లకి అదొక పనిష్మెంట్ పోస్ట్గా ఫీల్ అవుతున్నారని చాలామంది చెప్తున్నారు. ఎవరి మీద విమర్శ కాదు, నిజంగా నా భూమిలో ఉన్న భూమి పరిస్థితి ఏంటి, నేను ఏం వాడాలని తెలుసుకోవడం కోసం రైతులు వ్యవసాయ అధికారులు అప్రోచ్ అయితే పరిస్థితి ఎలా ఉంది సార్? అటు దాని నుండి చిన్న సబ్మిషన్ సార్. ప్రతి రైతుకి ప్రభుత్వం చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఒక రకంగా ఒక పేషెంట్ కు రక్త పరీక్ష ఎంత ఇంపార్టెంటో భూమికి సాయిల్ హెల్త్ కార్డును కంపల్సరీ చేయాలి సార్. ఆ రైతుకి దాని మీద అవగాహన పెంచాలి. భూమిలో ఏ పోషకాలు ఎంతెంత మోతాదులో ఉన్నాయి, వేయవలసిన ఎరువులు ఎంతెంత వేయాలి. ఇది ఒక ప్రభుత్వానికి కూడా ఒక బెనిఫిషియర్ సార్. అంటే ఏ రకంగా అంటే ఒక రైతుకి డిఏపి ఎంత, ఒక భూమిలో ఎంత నైట్రోజన్ ఉంది, ఎంత భాస్వరం ఉంది, ఎంత పొటాష్ ఉంది, ఒక్కొక్క ఎరువు మీద 2200, 2300, 900 రూపాయలు సబ్సిడీ రూపకంగా రైతుకు ఒక 18,000 రూపాయలు ఒక పంటకి ఇవ్వడం జరుగుతుంది సార్ రసాయనాల మీద. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏ రకంగా అంటే
ఒక రైతు యొక్క సాయిల్ హెల్త్ కార్డ్ చేసుకొని ఆ సాయిల్ హెల్త్ కార్డుకి ఒక 20% ఎక్కువగా ఇచ్చేసి, బాబు నీ భూమిలో నైట్రోజన్ ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాష్ ఎంత ఉంది, ఇంతకంటే ఎక్కువ వేసుకోవడం వల్ల వేరే పోషకాలు ఆర్గానిక్ కార్బన్ అనేది తగ్గిపోతుంది. సో దీన్ని నువ్వు పెంచుకోవడానికి పశు సంపదను పెంచుకో అని చెప్పడము. జీవన ఎరువుల్ని ఇప్పుడు భాస్వరాన్ని అమ్ముతున్నారు సార్, ఒక డిఏపి బ్యాగ్ అమ్ముతున్నారు, దానికి ఒక పిఎస్బి అనే ఒక బ్యాక్టీరియాని లింకప్ చేయాలి. అంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి రసాయనాలు 100% మొక్క వినియోగించుకోలేక భూమిలోనే ఉంటుంది, ఎవాపరేషన్ లాస్ జరుగుతుంది. సో నా సైడ్ నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఉన్న ఎరువును 100% మొక్క తీసుకోవాలి అంటే పశు సంపద లేదు రైతు దగ్గర, ఫస్ట్ థింగ్. దానికి పిఎస్బి అనే బ్యాక్టీరియా గానీ అలాగే యూరియాకు 45 కిలోలు చేశారు సార్. కానీ రైతు ఏం చేస్తున్నాడంటే ఇంకా 5 కిలోలు తగ్గించినందుకే బస్సు యొక్క వినియోగాన్ని పెంచుతున్నాడు, ఇంకొక బ్యాగ్ ఎక్కువ వేస్తున్నాడు. సో దాని మీద మనకు 300కి ఇవ్వడం వల్ల వాళ్ళ రైతుకు దాని యొక్క విలువ తెలుస్తలేదు సార్. అంటే నైట్రోజన్ ని ఎక్కువ మోతాదులో వాడడం వల్ల భూమిలో ఉన్నటువంటి ఎర్త్వామ్స్ కూడా చనిపోవడం జరుగుతుంది సార్. మంచి చేయడం పోయి చెడు ఎక్కువ జరుగుతుంది. అంటే అజిటో బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియాని, పొటాష్ సంబంధించినటువంటి బ్యాక్టీరియాను, జింక్ సంబంధించినటువంటి జీవన ఎరువుల్ని మీ లింకప్ చేస్తూ రైతుకి ఇవ్వాలి. అలాగే ఏ రైతుకైతే భూమిలో ఆర్గానిక్ కార్బన్ క్రెడిట్స్ కింద రైతుకి నీ ఎవ్రీ ఇయర్ చేసి కార్బన్ క్రెడిట్స్ కింద 100-200 రూపాయలు అంటే ఇన్సెంటివ్ ఇస్తే రైతు సాయిల్ హెల్త్ ను కాపాడే ప్రయత్నం చేస్తాడని నా నుండి చిన్న రిక్వెస్ట్. ఒకసారి మనతో ఇంకొక కాల్ కూడా ఉన్నారు, జంగారెడ్డి గారు, మరో రైతు రంగారెడ్డి జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. జంగారెడ్డి గారు, మీ సమస్య ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. అడగండి. మాది చౌడు భూమి సార్, అది చౌడు భూమి. మాకు ఇప్పుడు అందరు నువ్వులు వేస్తే మంచిగా వంట వేస్తారు, నువ్వులు వేయాలనుకుంటున్నాం సార్ ఇప్పుడు మేము. మా చౌడు భూమి అది. రైట్, ఒకసారి సార్ ఆన్సర్ చేస్తారు. నువ్వులు వేయాలనుకుంటున్నారని చెప్తున్నారు సార్. చౌడు భూమిలో చౌడు తగ్గించాక వేయండి సార్. మీరు ఏ పంట వేసినా పర్వాలేదు, చౌడుకి ట్రీట్మెంట్ ఇచ్చాక మీరు పంట పెట్టుకోండి. చౌడుకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా పంట పెట్టుకుంటే దాని ఈల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈల్డ్ ఎఫెక్ట్ అయితే మనకే లాస్ కదా, రైతుకి లాస్. మొత్తంగా చౌడు భూములకు సంబంధించి ప్రధానంగా వర్షాలు వచ్చినప్పుడు ఆ నీరు వెళ్ళిపోయే ఏర్పాటు కొంత చేసుకోవాలి. అలాగే మన బయోఫెర్టిలైజర్స్ వాడాలన్నది నీరు డైరెక్ట్ గా వెళ్ళిపోకుండా నీరు నిలగట్టి తర్వాత తీయాలండి. నీరు కొంతసేపు 1-2 రోజులు ఉన్న తర్వాత ఆ నీటిని భూమిలోంచి బయటికి వెళ్ళి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బయోఫెర్టిలైజర్స్ వాడటం, అలాగే చాలా కీలకంగా సార్ చెప్తున్నది ఈ భూమికి సంబంధించిన ఎన్పికే పరీక్షలు, అలాగే కార్బోనేట్ బైకార్బోనేట్ పరీక్షలకు సంబంధించినటువంటి కిట్లు చాలా తక్కువ రేటుకి మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని కూడా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రభుత్వం వైపు నుంచి సాయిల్ హెల్త్ కార్డ్స్, భూమికి సంబంధించిన భూసార పరీక్షల కార్డుని అందించి దానికి అవసరమైనటువంటి సలహాలని, సూచనలు కూడా ఇవ్వాలని కోరుకుందాం. ప్రధానంగా చౌడు భూములకు సంబంధించి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టుగైతే ఒక 4-5 సంవత్సరాల్లోనే ఎలాంటి చౌడు భూములు అయినా సరే వాటిని పెంచుకోవటం ద్వారా మంచి ఈల్డ్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. చర్చలో పాల్గొన్న సుబ్రహ్మణ్యరాజు గారికి, అలాగే మల్లికార్జున రెడ్డి గారికి, కాలర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ రైతు పక్షం. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.